నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పచ్చిశనగపప్పు పాయసం అండి. ఇది ఎలా తయారు చేయాలో మనము ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా మనము ఒక కుక్కర్ని తీసుకుందాము. ఇందులో 2.5 కప్పులు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. వీటితో పాటు 1/2 కప్పు సగ్గుబియ్యంని తీసుకోవాలి. వీటిలో వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి. పచ్చిశనగపప్పు మరియు సగ్గుబియ్యము ఉడకడానికి సరిపడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత పచ్చిశనగపప్పుని వేరే గిన్నెలో వేసుకొని ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు అనేది ఉడికింది లేనిది ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఇది మెత్తగా ఉడికేదాకా మనము వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఇది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా అనగానే చాలా మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉండడానికి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఇందులో గడ్డలు అనేవి ఎక్కడా లేకుండా పాయసం అనేది నీట్గా వస్తుంది. మనకు పాయసం అనేది లూజ్గా కావాలి కాబట్టి మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది కొంచెం లూజ్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2.5 కప్పుల బెల్లంని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుని, ఎండు ద్రాక్షని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. పాయసం అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా కాచి చల్లారబెట్టుకున్న 1 గ్లాస్ పాలని ఇందులో కలిపేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. మనకి పాయసం అనేది తయారైపోయింది. చూడండి, ఎంతో టేస్టీ అయిన పచ్చిశనగపప్పు పాయసం అనేది మనకి తయారైపోయినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.